నమస్తే అండి, ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా అనేటువంటిది. మీ పర్సన్ ఎన్నడూ లేనంత విధంగా మీ పర్సన్ మీకు పాజిటివ్లో మారారు. మీరు చేసే అఫర్మేషన్ వల్ల, మీరు చేసే పూజల, నోముల, లేదంటే ఏదైనా విధంగా మీరు ఎవరితోటైనా చెప్పించడం ద్వారా ఇలాంటివి చేశారు. మీ పర్సన్ లోపల మార్పు వచ్చింది, అది నిజమేనా? మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా? ఆ మార్పు నిజమేనా అనేది తీసుకున్నానండి నేను కంటెంట్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే. ఒకసారి అండి, డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ఉందండి. మీరు కూడా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకొకరికి ఈ వీడియో వెళ్తుంది, అలా అలా విశ్వవ్యాప్తం అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోను లైక్ చేశారంటే మీకు పాజిటివ్నే ఈ రీడింగ్లో రాబోతుంది అనేటువంటిది. మన రీడింగే పాజిటివిటీ, ఎందుకంటే ఇప్పుడు పాజిటివిటీ తోటి ఉండేటువంటి అఫర్మేషన్స్, సజెషన్స్, గైడెన్స్ మీకు ఇస్తున్నాను కాబట్టి అలాగే ఉంటుందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. మీరు అనుకోండి, మీ పర్సన్ ఎవరైనా చేంజ్ అయ్యి మీతోటి ఎన్నెళ్ళు లేని విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మంచిగా కమిట్మెంట్ కూడా. ఒకవేళ మీరు కమిట్మెంట్ అడిగితే వాళ్ళే ఇప్పుడు ఎప్పుడు అని ఎప్పుడు కలుద్దాము, ఎప్పుడు ఏదైనా పని వర్క్ స్టార్ట్ చేద్దాము అనేటువంటిది, అంటే కలిసి బిజినెస్ చేయడమా లేకుంటే జాబా, ఇట్లా ఉంటుంది కదా, అలాంటివి ఎప్పుడైనా చేద్దామా అని. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్, ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి. ఓన్లీ పర్సన్ అని చెప్పడం ఏంటంటే, చెప్పడానికి ఈజీగా కావడానికి పర్సన్ అని చెప్తున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ఏంజెల్స్, ఓకే అండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, ద సన్, ద డెవిల్, టూ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్. మనం క్లారిఫికేషన్ లేకుండా కూడా రీడింగ్ ఇవ్వచ్చండి. ఇంతకుముందుకు మీ మధ్యలో డెవిల్ అంటే పర్సన్ వల్ల మీరు విడిపోయారు. అయితే ఇప్పుడు చూద్దామండి, వాళ్ళు రియాలిటీకి వచ్చిండ్రు, మీ దగ్గరికి వచ్చిన మార్పు అయితే నిజమేనండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి, ద డెవిల్ ఏంటి, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటి, ఈ మూడింటికి మనము ఇద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ఏంజెల్స్, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ కప్స్, ఏ విషయంలో మీకు ఉన్నారు వీళ్ళు? ద డెవిల్ ఏంటి, క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే అండి. అలా ద డెవిల్ ఏంటి, ఓకే, దాని నుంచి బయటపడ్డారు, ఓకే అండి. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి, టూ ఆఫ్ సార్డ్స్. చాలానే ఉందండి అది. మరి 10 ఆఫ్ వాండ్స్, వాటి నుంచి బయటపడి మీకు ఈక్వల్గా ఏంటిది. ఈడ క్వీన్ ఆఫ్ వాండ్స్,
క్వీన్ ఆఫ్ వాండ్స్కి ఏంటి సొల్యూషన్? క్వీన్ ఆఫ్ వాండ్స్కి సొల్యూషన్ ఏంటి? హార్ట్ బ్రేక్. ఓకే, మరి దాని నుంచి బయటపడతారా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ద ఎంప్రెస్. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడైతే మీ పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు మార్పు నిజమేనా అనేటువంటిది మీ పర్సన్లో వచ్చినటువంటి పాజిటివ్ మార్పు, అంటే మీరు చేసుకునేటువంటి అఫర్మేషన్ వల్ల మార్పు నిజమేనంటే, వాళ్ళు మీ పట్ల మీరు చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలా సిన్సియర్గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు, డబ్బు కోసం బాగా ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు, మీకు ఏవో అవకాశాలు ఇవ్వాలి, మీరు చాలా వర్క్ చేసేటువంటి వ్యక్తులు మీకు ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇంతకుముందుకు మ్యూట్లో ఉండేటువంటి విషయం ఏంటంటే, మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్, మిమ్మల్ని పొగడతా చేయడానికి కూడా వాళ్ళు ఇంతకుముందుకు మీకు మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మీరు చాలా మంచి వ్యక్తులు, చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు, బర్డ్స్ని, పెట్ డాగ్స్ని, అట్లా యూనివర్స్ని అంటే ప్రకృతిని ఇష్టపడేటువంటి వ్యక్తులు మీరు అని ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. మీరు చాలా అందంగా ఉంటారు, మీరు చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ పర్సన్స్, ఎవరు ఏమడిగినా హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు మీరు, క్షణాల్లో హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు మీరు అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్గా మీ గురించి మీరు చాలా అందంగా ఉంటారు, హెల్ప్ఫుల్ నేచరు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ లైఫ్కి మీరు ఒక సూర్యుని వెలుగులాగా అనుకుంటా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఈ విషయము ఇలా చెప్తున్నారు, 10 మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు. ఇంతకు ముందుకు ద డెవిల్, మీ మధ్యలో వచ్చినటువంటి పర్సన్స్ వల్ల మీరు చాలా మానసికంగా చాలా బాధపడ్డారు, చాలా చేసుకున్నారండి. ఇంకా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది మీరు తెలుసుకున్నారు. మీరు తెలుసుకొని మీరేమో చాలా మంచి వ్యక్తులు, ఒక అంటే చాలా కింగ్ క్వీన్ లెవెల్లో, ఒక రాజు రాణి లెవెల్లో, అంటే ఒక హోదా, ఒక జాబ్ చేస్తున్నారా, ఒక గుర్తింపు ఉండేటువంటి వ్యక్తులు అన్నట్లు టోటల్గా. అందుకనే ఈ డెవిల్కి మీకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే భారంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మీ దగ్గరికి రాకుండా ఉంటే వాళ్ళకి లైఫ్ అంత భారంగా అనిపిస్తుందంట. అందుకనే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. ఇన్ని రోజులు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వాళ్ళ మాటలు పట్టుకొని ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్ అండి. మీకు వాళ్ళైతే చాలా మీది వాళ్ళది సోల్మేట్ బంధము మంచిగా ఉండాలి అనేటువంటిది, ఏదో గత జన్మల బంధం నుంచి ఆత్మబంధము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇగో ఏంటి మీ మధ్యలో ఈ డెవిల్ పెట్టినటువంటి సిచ్యువేషన్ని ఎందుకు ఆలోచించాలి? నేను కూడా ఒక మంచి వ్యక్తిని, నేను ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని, అంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తిని, వర్క్ పరంగా, డబ్బు పరంగా, హోదా పరంగా అన్నీ నాకు ఉన్నాయి. అయినప్పటికీ మా మధ్యలో ఈ హార్ట్ బ్రేక్ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ప్రేమ గురించి. దేనికి లోటు లేదు, మీకు ఓన్లీ ప్రేమ ఒకటే. అంటే గౌరవించుకోవడమే, మర్యాదలు ఇచ్చుకోవడమే, అభిమానించుకోవడమే మీ మధ్య లోటు, ఇంకంత తప్ప మీకు లోటు అనేదే లేదు అని చెప్పేసి వాళ్ళు గుర్తించారండి. అందుకనే మీ మధ్య ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఒకటి మీకు మంచి ప్రేమ చూపించాలి అనేటువంటిది. అందుకనే అలాంటి ఉప్పొంగిన ప్రేమతోటి ఇప్పుడు మీ లైఫ్లోకి వాళ్ళు డిసైడ్ అయ్యి అర్జెంటుగా వచ్చారంట అండి. మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా అంటే నమ్మొచ్చంటండి. ఇంకో మీరు ఇంతకు ముందుకు వాళ్ళని చాలా అభిమానించారు, గౌరవించారు, అసలు మీకు మీరు తక్కువ అంచనా వేసుకొని వాళ్ళకి చాలా చూపించారు. అది వాళ్ళు గమనించారంట, అది మీకు చూపించాలని చెప్పేసి అంటున్నారండి. ఇంకొకటి ఏంటంటే, మీ గోల్స్ ఏమైనా ఉంటే ఆ గోల్స్కి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. మీరు ఏదైనా
ప్లాట్లు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా, లేదంటే ఏదైనా జాబు, ఇంకేదైనా ఫ్యూచర్కి ఇట్లా ఏదైనా ఉండాలి అని మీ గోల్స్ ఏవైతే ఉన్నావో వాటికి అన్నింటికీ వాళ్ళు తోడుగా ఉండాలి. ఇంకా వాళ్ళు కూడా మీ దగ్గర ఉంటే ఇవన్నీ సాధిస్తారు. మొత్తం మీద బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది, ద లవర్స్ కార్డ్ వచ్చిందండి. మీ మధ్యలో ఏమైనా మనస్పర్ధలు అవన్నీ ఉంటే అవి తీసేసి మిమ్మల్ని చాలా ఇష్టంతో వచ్చారంటండి. అంటే టోటల్గా ద లవర్స్ ప్రేమతోటే వచ్చారు, కానీ ఇవన్నీ దాటుకొని ఇప్పుడు ఈ చేంజ్ వచ్చింది నిజమే అన్నట్లు. మీరు ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళకు ఒక రాజు రాణి లెవెల్లో మీరు కనిపిస్తూ ఉన్నారు. అందుకనే మీ లైఫ్లోకి వాళ్ళు అర్జెంటుగా వస్తున్నారండి. వాళ్ళ మార్పు నిజమే, మనకు కావాల్సింది రీడింగ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత మహాదశ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ఈ కార్డ్ మనకి యూనివర్స్ ఇచ్చింది. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ మధ్యలో ఉండేటువంటి ఈ సిచ్యువేషన్ చక్కబడబోతుంది అన్నట్లు కాస్త వెయిట్ చేయండి అంటున్నారండి యూనివర్స్. మీరు అన్లక్కీ పర్సన్గా చాలా బాధపడుతూ ఉన్నారు. వెయిట్ చేయండి అనే వరకు. అది కాదు, రీకన్సిడర్. మీరు మీ ఆలోచనలను చేసుకోండి. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. ఏది నెగిటివ్ ఆలోచనలు ఏవైతే అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతున్నారో ఆ ఆలోచనల నుంచి రికవరీ కాండి. మీకు ప్రశాంతంగా ఆలోచిస్తే ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్తున్నారండి. కాంప్రమైజ్ మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డు ఇఫ్ యూ బిలీవ్. మీరు నమ్మనంటే నమ్మండి. యూనివర్స్ ఇచ్చింది ఇదంతా, ఈ రీడింగ్ అంతా మీరు క్లైమ్ చేసుకొని నమ్మనంటే నమ్మండి అండి. టోటల్గా ఇలా వాళ్ళు మారి వచ్చింది, వాళ్ళ లోపల మార్పు వచ్చింది నిజమేనండి. ఒకవేళ రాకపోతే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. 333 అని టైప్ చేసి అతి తొందర లోపలనే మీకు ఆ పర్సన్ ఈ రీడింగ్ లాగా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః.